Hello, I'm Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటే స్పర్మ్ డిఎఫ్ఐ. యూజువల్గా ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఎవరికి చేస్తాము, ఎందుకు ఈ టెస్ట్ అడ్వైస్ చేస్తాము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్పర్మ్ డిఎఫ్ఐ గురించి తెలియాలి అంటే ముందు స్పర్మ్ యొక్క మార్ఫాలజీ అనేది మనకు కొంచెం తెలియాలి. స్పర్మ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే పైన హెడ్, మిడిల్ పీస్ అండ్ టెయిల్ అనేది ఉంటుంది. దీనికి ఈ స్పర్మ్ హెడ్లో స్పర్మ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ స్పర్మ్ న్యూక్లియస్లో డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద ఫాదర్ని క్యారీ చేస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఏదైనా ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్లో బ్రేక్స్ అనేవి వచ్చినప్పుడు ఈ స్పర్మ్ యొక్క ఫెర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి స్పర్మ్తో ఫామ్ అయిన ఎంబ్రియో యూజువల్గా క్వాలిటీ అనేది ఉండదు. సో దట్ మిస్క్యారేజెస్ కానీ, రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్పర్మ్ డిఎఫ్ఐ అనేది ఎవరికి ఎక్కువగా చేస్తూ ఉంటాము అంటే, ఎవరికి ఎక్కువగా అడ్వైస్ చేస్తాము అంటే, మనకి ఇన్ఫెర్టైల్ కపుల్ వచ్చినప్పుడు ఒకవేళ హస్బెండ్ ఏజ్ అనేది మోర్ దాన్ 40 to 45 years కంటే ఎక్కువగా ఉంది, లేదా హస్బెండ్కి ఏమైనా క్రానిక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హిస్టరీ ఉంది, లేదా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ హిస్టరీ ఉంది, లేదా సమ్ జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, లేదా సమ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమైనా ఉన్నాయి, లైక్ సోరియాసిస్ కానీ, ఎలర్జీస్ కానీ ఏమైనా ఉన్నాయి, టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, లేదా హస్బెండ్ ఒబీస్గా ఉన్నాడు అంటే బిఎంఐ రైజ్డ్గా ఉంది, లేదా సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంది, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయి అనుకున్న కండిషన్స్లో మనం యూజువల్గా ఐవీఎఫ్ అండ్ ఇక్సీ పద్ధతి చేసే ముందు హస్బెండ్కి డిఎఫ్ఐ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇలా డిఎఫ్ఐ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి డిఎఫ్ఐ చేయడానికి, లైక్ ఎస్సీ అని, కొమెట్ టెస్ట్ అని, టన్నల్ టెస్ట్ అని, ఇట్లా చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి. ఈ డిఎఫ్ఐ టెస్ట్ అనేది రైజ్డ్గా ఉన్నప్పుడు యూజువల్గా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి ఇండివిజువల్స్లో డిఎఫ్ఐ రైజ్డ్గా ఉన్న ఇండివిజువల్స్కి మనం ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. నార్మల్గా అందరిలోనూ కొంత అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఉంటుంది. అంటే ఈ డిఎఫ్ఐ యూజువల్గా టెస్ట్ చేసినప్పుడు లెస్ దాన్ 15% వచ్చినట్లయితే అది నార్మల్ అని కన్సిడర్ చేస్తాము. ఇది ఒకవేళ 15 to 25 లేదా మోర్ దాన్ 30 ఇట్లా ఉన్నప్పుడు ఐవీఎఫ్లో ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కూడా మారుతూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఇండివిజువల్స్ లైక్ ఎవరైతే రికరెంట్గా ప్రెగ్నెన్సీలో జరుగుతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉంది, లేదా రికరెంట్గా మిస్క్యారేజెస్ జరుగుతున్న వాళ్ళలో ఖచ్చితంగా డిఎఫ్ఐ అనేది చేసి చూసుకుంటాం. సో దట్ ఫర్దర్గా ఎవాల్యుయేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ డిఎఫ్ఐ అనేది డిఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఇటువంటి ఇండివిజువల్స్కి యూజువల్గా మనం ఆ బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి ఒక 3 to 6 months యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇస్తామన్నమాట. అండ్ అలానే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవటం, లేదా థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా దాన్ని కంట్రోల్ చేసుకోవటం, లేదా ఇంకా అదర్ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా రూట్ కాజ్ని ఫస్ట్ ట్రీట్ చేసుకుంటాం. ఇంకా డిఎఫ్ఐ రైజ్డ్గా ఉంది అనుకున్న ఇండివిజువల్స్కి ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి చేసేటప్పుడు యూజువల్గా సెమెన్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు అందరికీ చేసేటట్టు రెగ్యులర్గా సెంట్రిఫ్యూగేషన్ కాకుండా వీళ్ళకి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే మైక్రోఫ్లూయిడిక్స్ అని ఒక టెక్నిక్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఒక చిన్న చిప్ అనేది ఉంటుంది. అందులో హైలీ యాక్టివ్ అండ్ మొటైల్ స్పెర్మ్స్ అనేవి వన్ సైడ్ ఫిల్టర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో అలా సెలెక్ట్ చేసిన స్పర్మ్స్తో ఐవీఎఫ్ అండ్ ఇక్సీ పద్ధతి అనేది చేస్తామన్నమాట. అండ్ సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ అసోసియేటెడ్ సెల్ సార్టింగ్, ఇది కూడా ఒక మంచి టెక్నిక్. అండ్ థర్డ్ వన్ టీసా ఆర్ ద టెస్టిక్యులర్ బయాప్సీ. ఇందులో ఏంటంటే డైరెక్ట్గా నీడిల్ని టెస్టికల్స్లోకి పెట్టి అందులో కొంత అమౌంట్ ఆఫ్ టెస్టిక్యులర్ టిష్యూని కలెక్ట్ చేసుకొని అందులో స్పర్మ్స్ అనేవి తీసి వాటి ద్వారా ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిని అనేది చేస్తామన్నమాట. ఇలా డిఎఫ్ఐ రైజ్డ్గా ఉన్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఫాలో చేసి హెల్దీ స్పర్మ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వాటి ద్వారా ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి అనేది చేస్తాం. ఇది డిఎఫ్ఐ గురించి. థ్యాంక్ యూ.